ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎగ్ పులుసు అసలు టొమాటోనే యూస్ చేయరు, ఓన్లీ ఆనియన్స్తో చేసే ఎగ్ పులుసు అనమాట. చాలా చాలా బాగుంటుంది. పాతకాలంలో టొమాటోస్ వెజిటేబుల్స్ అవన్నీ ఉండేవి కాదంట. ఆనియన్స్ ఏంటంటే స్టోర్ చేసుకునే వాళ్ళంట. సో ఓన్లీ ఏ వెజిటేబుల్స్ లేకపోయినా ఓన్లీ ఆనియన్స్తోనే జస్ట్ ఈ కర్రీ చేసుకునే వాళ్ళు. ఈ రెసిపీ కూడా మా అమ్మమ్మ దగ్గరనే మా మమ్మీ నేర్చుకున్న రెసిపీ అనమాట. చాలా బాగుంది, అసలు నిజంగా యమ్మీ ఉంది. సో ప్రాసెస్ వచ్చేసరికి ఫస్ట్ ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి. ఎగ్స్ ప్రాపర్గా బాయిల్ చేసుకోవడానికి ఒక ప్యాన్లో వాటర్ వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. నీళ్ళు ఇలా మంచిగా మరుగుతున్న టైంలో నీట్గా వాష్ చేసుకున్న కోడిగుడ్లని ఇలా చూపిస్తున్నట్టు డ్రాప్ చేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక 2 minutes హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత ఒక 6 to 7 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట. సో కంప్లీట్గా మనకి ఎగ్స్ బాయిల్ అవ్వడానికి జస్ట్ 10 minutes పడుతుంది. ఎగ్స్ బాయిల్ చేసుకున్న తర్వాత షెల్స్ అన్ని రిమూవ్ చేసుకున్న తర్వాత ఎగ్స్కి ఇలాగా నైఫ్తో ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. ఒక ఎగ్కి ఒక 2-3 ఘాట్లు పెట్టుకుంటే ఏంటంటే మనం కర్రీలో వేసుకున్నప్పుడు ఆ జ్యూస్ అంతా కూడా లోపలికి వెళ్ళి ఎగ్ తింటున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. సో జస్ట్ ఇలా ఘాట్లు పెట్టుకొని ఈ ఎగ్స్ని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని దీంట్లోకి కొంచెం పసుపు అండ్ అలాగే కొంచెం సాల్ట్, ఉప్పు వేసేసుకొని మనము బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఇలాగా డ్రాప్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకుంటే చాలా చాలా బాగుంటాయి. అండ్ పైన నుంచి కొంచెం సాల్ట్ వేసాము, ఇందాక సాల్ట్ వేయలేదు కాబట్టి. సో సాల్ట్ అండ్ పసుపు సరిపోతుందన్నమాట. ఇట్లా ఫ్రై చేసేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. పులుసులోకి మెయిన్ మనకి టేస్ట్ చింతపండు అనమాట. చాలా టేస్టీగా ఉండేది. ఒక నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండుని తీసుకొని దాంట్లోకి వాటర్ వేసి నానపెట్టుకోవాలి. ఇది ఒక 10 to 15 minutes టైం పడుతుంది. సో మనకి ఎగ్ కర్రీ స్టార్ట్ చేసే ముందే నానపెట్టేసి పక్కన పెట్టుకొని చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఒకవేళ మీ దగ్గర చింతపండు పేస్ట్ ఉంది అనుకుంటే చింతపండు పేస్ట్ అయినా యూస్ చేయొచ్చు. మా దగ్గర చింతపండు పేస్ట్ లేదు కాబట్టి ఇలా చూపిస్తున్నట్టు నానపెట్టుకుంటున్నాము. గ్రేవీ కర్రీలోకి మనం కొంచెం మసాలా పౌడర్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక 2 spoons ధనియాలు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చూపిస్తున్నట్టు డ్రై రోస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి మనకి కలర్ మంచిగా చేంజ్ అయిపోయింది కదా. సో ఈ స్టేజ్లో 1 spoon శనగపప్పు అనమాట, అంటే పుట్నాల పప్పు అంటారు కదా, అవి వేసుకొని ఇట్లా డ్రై రోస్ట్ చేసి ఇలా మనకి చూడండి కొంచెం కలర్ కూడా చేంజ్ అయిపోయాయి. సో మంచిగా డ్రై రోస్ట్ అయిపోయినాయి అనమాట. అండ్ దీంట్లోకి కొంచెం కొబ్బరి ముక్కలు అనమాట, ఎండు కొబ్బరి ముక్కలు, లేదంటే ఎండు కొబ్బరి తురుము ఆర్ ఎండు కొబ్బరి పొడి ఉంటే అది కూడా వేసుకోవచ్చు. ఇక్కడ మా దగ్గర మాత్రం ఎండు కొబ్బరి ఉంది. సో దాన్ని కట్ చేసుకొని ఇలా పీసెస్ లాగా వేసి ఒక 1 minute అలా వేయించుకున్నాం అనమాట. దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవి కంప్లీట్గా చల్లారిన తరువాత మిక్సర్ జార్లోకి వేసేసుకొని పౌడర్ చేసుకోవాలి. అండ్ ఇవి కొంచెం పౌడర్ అయిన తర్వాత 4 వెల్లుల్లిపాయలు వేసేసుకొని గ్రైండ్ చేసి ఇట్లా పౌడర్ లాగా చేసి పక్కన పెట్టేసుకోవాలి. సో మనం ఈ పౌడర్ని లాస్ట్లో వేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఒక 3 spoons ఆఫ్ ఆయిల్ వేసేసుకొని దాంట్లోకి కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ఒక 2-3 పెద్ద ఉల్లిపాయలు అనమాట. ఇక్కడ మేము 3 పెద్ద ఆనియన్స్ని తీసుకున్నాం, పెద్ద సైజులో ఉండేవి. ఒకవేళ మీ దగ్గర చిన్న సైజులో ఉన్నాయి అనుకుంటే ఒక 4 or 5 తీసుకొని ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకొని అవి కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. అండ్ దీంట్లోకి కొంచెం కరివేపాకు అండ్ అలాగే కొంచెం పసుపు మంచి కలర్ కోసం వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం సాఫ్ట్గా అవ్వాలి అండ్ అలాగే కొంచెం ట్రాన్స్పరెంట్గా ఫ్రై అవ్వాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడే వేసాం కాబట్టి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కుక్ అవ్వడం. ఇట్లా ఒకసారి మిక్స్ చేసేసుకొని మొత్తం కూడా కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఈలోపు మనం నానబెట్టుకున్న చింతపండు ఏదైతే ఉందో అది ఇలా చూపిస్తున్నట్టు గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. సో ఈ పల్ప్ అంతా రిమూవ్ చేసేసుకొని దీంట్లో ఉన్న చింతపండు గుజ్జుని మాత్రమే మనం యూస్ చేసుకుంటాం. సో అది ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. అండ్ ఆనియన్స్ ఫ్రై అవుతున్న టైంలో కొంచెం సాల్ట్ వేసేసి మిక్స్ చేసుకోవాలి. అండ్ అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట, ఒక 1/2 spoon అంతా వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. అది కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఇట్లా ఫ్రై చేసేసుకోవాలి. అండ్ మనకి ఆనియన్స్ కూడా చూడండి చాలా మంచిగా ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయిపోయాయి అండ్ ఆనియన్ కూడా కొంచెం సాఫ్ట్ అయిపోయింది. సో దీంట్లోకి మనం కొంచెం కారం వేసుకోవాలి, మనకి టేస్ట్కి సరిపడినంత కారం అనమాట. ఎలానో పులుపు
వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం కారం కూడా పడుతుంది. జస్ట్ ఒక హాఫ్ స్పూన్ అంతా కారం వేసేసుకున్నాం. ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్నాం చింతపండు గుజ్జు అనమాట. సో చింతపండు వాటర్ ఏదైతే ఉంటుందో అది మొత్తం వేసేసుకుంటున్నాం. ఇక్కడ మనకి వాటర్ అనేది ఇంకొంచెం ఎక్కువ పడుతుంది అనమాట. సో అందుకని చింతపండులో ఇంకొంచెం వాటర్ వేసేసుకొని ఇంకొంచెం చింతపండు జ్యూస్ని కూడా తీసుకున్నాం అనమాట. అండ్ అలాగే ఇదంతా బాయిల్ అవ్వాలి కాబట్టి ఇంకొంచెం వాటర్ కూడా వేసేసుకొని మంచిగా దీన్ని ఉడికించుకుంటున్నాము. ఇక్కడ చూడండి మనకి మంచిగా కుక్ అవుతుంది అండ్ మనకి ఆయిల్ కూడా పైకి తేలుతుంది అనమాట. అండ్ ఇది కొంచెం ఒక బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత వెంటనే మనం బాయిల్ చేసి ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా దీంట్లోనే వేసేసుకొని కొంచెం ఉడికించుకోవాలి. ఇలా చేస్తే ఏంటంటే మనకి ఆ ఎగ్ కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ పులుసు అంతా కూడా ఎగ్కి పట్టి. అండ్ అలాగే జస్ట్ ఒక చిన్న ముక్క బెల్లం వేసుకున్నాము. టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట చిన్న బెల్లం ముక్క వేసుకుంటే. మనం వేసుకున్న చింతపండు అండ్ అలాగే ఉప్పు కారం పులుపు అన్నీ కూడా ప్రాపర్గా బ్యాలెన్స్డ్గా ఉండటానికి బెల్లం కంపల్సరీ వేసుకుంటాము. అండ్ ఇది వేడి వేడి అన్నంలోకి తింటే చాలా చాలా బాగుంటుంది. అండ్ దోశ ఆర్ చపాతీస్లో కూడా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఐ హోప్ యూ లైక్ దిస్ రెసిపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.